స్వాతంత్ర సమరయోధులను స్మరించుకొని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని భారత రాజ్యాంగంలోని విలువలు హక్కుల కోసం పాటుపడాలని మార్కాపురం మండల తహసీల్దార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం నందు ఎంఆర్ఓ చిరంజీవి ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాను ఎగరవేసి అమరవీరులకు జోహార్లు అర్పించారు. అనంతరం ఎంఆర్ఓ చిరంజీవి మాట్లాడుతూ బ్రిటిష్ వారి నుండి మనకు స్వతంత్రం వచ్చిన అస్తవ్యస్తంగా ఉన్న పరిపాలనా విధానాన్ని గాడిలో పెట్టేందుకు భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించడం జరిగిందన్నారు. ఆ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజే జనవరి 26 పండుగ వాతావరణంలో జరుపుకొని రాజ్యాంగ ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుందన్నారు. భారత రాజ్యాంగం ఆధారంగానే దేశ పరిపాలన సాగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన జిల్లాలో మన మండలం నుంచి 5 మంది బెస్ట్ అవార్డు తీసుకోబోతున్నారు. అందరికీ కూడాను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఇది ఒక 5 మందికి వచ్చింది అంటే ఒక 5 మందిదే కాదు, మన మండల ఆఫీస్లో పనిచేస్తున్నట్టు నా దగ్గర నుంచి కింది స్థాయి విఆర్ఏ సిబ్బంది వరకు కూడాను అన్ని గ్రామాలు, మండలాలు, విఆర్ఓలు, విలేజ్ సర్వేలు, కార్యాలయ సిబ్బంది ప్రతి ఒక్కరి యొక్క శ్రమ ఇందులో ఎంతో ఉంది. మీరందరూ కష్టపడి పనిచేయిందే ఈ రోజున మన మండలానికి 5 అవార్డులు రావు. సో పనిచేసిన విధానాన్ని గుర్తించి అవార్డులకి ఎంపిక ప్రపోజల్ పంపించినటువంటి శ్రీయుత సప్పలకర్ గారికి, అలాగనే ఎంపిక చేసి ఈ రోజున అవార్డులు ఇస్తున్నటువంటి శ్రీయుత జిల్లా కలెక్టర్ గారికి ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.